హోలా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కమ్ లెట్స్ గో టు బెంగళూరు ఫర్ వన్ డే ట్రిప్. ఇక్కడైతే నేను నా ఫ్రెండ్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకుని బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే కొంచెం వర్క్ ఉండింది, సో వెళ్తున్నాము. ఇంక ఇది ఉందంటే నాకు నైట్ అంతా ఫుల్ మాటలు ముచ్చట్లు ఇవే ఉండిందనమాట. నైట్ అస్సలు పొనుకోలేదు. ఇంకొక దగ్గర ఆపితే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుని మరీ మాట్లాడుకుంటున్నాము. ఇంకా అట్లా అయిపోయింది నైట్ అంతా. మార్నింగ్ డైరెక్ట్గా లంచ్ చేసేద్దాము అని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాం. మిస్టర్ బిర్యానీ అనమాట. సో ఇక్కడ ఒక మంచూరియన్ అండ్ గోబీ రైస్ అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే అలా సాటర్డే ఉండే, అందుకే. సో చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం, నాకు చాలా బాగా నచ్చేసింది. ఫుల్గా తినేసాం. ఇంకా అవంతా డైజెస్ట్ అవ్వాలి కదా, ఎక్కడికైనా వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో చర్చ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయిపోయి మెట్రో ఎక్కేసి చర్చ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే చర్చ్ స్ట్రీట్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది షాపింగ్, వాట్ ఎవర్ చాలా బాగుంటాయి అనమాట అక్కడ. ఇంక వెళ్ళగానే అక్కడ ఏముందో చూడండి గైస్, మాకు ఏం కనిపించిందో ఫోటో బూత్. ఎప్పటి నుంచో అనుకున్న ఫొటోస్ తీసుకోవాలి దీంట్లో అని చెప్పేసి ఇంకా అయితే అక్కడికి వెళ్ళిపోయి పే చేసేసాం అనమాట. చేసి లోపలికి వెళ్ళిపోయి క్యూట్ క్యూట్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. చాలా ఫన్ ఉన్నింది లోపల ఫోటో బూత్ లో అయితే. ఇక్కడ చిన్న క్యూట్ ఫొటోస్ చాలా నచ్చేసాయి నాకైతే. ఇంకా తర్వాత షాపింగ్ గాయస్, ఇంకా షాపింగ్ లేకుండా డే ఎట్లా ఎండ్ అవుతుంది. చాలా బాగుంది కలెక్షన్ అక్కడ. ఏవి చూసినా అన్ని కావాలి అనిపించేస్తున్నాయి అనమాట, అంత బాగున్నాయి. అండ్ దాని తర్వాత ఒక చిన్న రింగ్ అండ్ 3 బ్రాస్లెట్స్ అయితే తీసేసుకున్నాము. కాస్ట్ అరౌండ్ 300 to 400 అలా పడ్డాయి. చాలా బాగుంది కలెక్షన్ మాత్రం. ఇంకా అట్లా చూస్తున్నాం ఇంకా ఏమైనా నచ్చుతాయా అని చెప్పేసి, బట్ అవైతే సరిపెట్టుకున్నాం. 3 తీసుకున్నాము. దాని తర్వాత అట్లా రోమ్ చేస్తున్నాం అనమాట చర్చ్ స్ట్రీట్లో. ఇంకా చాలా బాగుంది చర్చ్ స్ట్రీట్ అయితే. దాని తర్వాత ఇది చూపిస్తుంది ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి. చాలా క్యూట్గా అనిపించింది. దాని తర్వాత ఇంకొంచెం ఆకలి వేస్తుంది, అంత తిరిగి తిరిగి ఆకలి వేస్తుంది కాబట్టి ఏమన్నా తిందాము అనేసి ఐస్ క్రీమ్ అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట. ఐస్ క్రీమ్ తిందాము అనేసి తినేసేసాము. అక్కడ తినేసి ఇంక మా డైన్ అయితే ఇట్లా ఎండ్ చేసేసాము అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సబ్స్క్రైబ్ చో గైస్.